Hello, my dear viewers. I am Vishwanath Vishwa Reviews. ఎంతో మంది నటీనటులు ఎన్నో రకాల సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది, ఒక్కొక్క యాక్షన్ ఆఫ్ మెథడ్ ఉంటుంది. అలా భారతదేశంలోకే అద్భుతమైన నటీమణుల్లో శబనా ఆద్మీ ఒకరు. ఆమె అటు ప్యారలల్ సినిమాలో ఇటు కమర్షియల్ సినిమాల్లో సమాంతరంగా నటించి అవార్డులు హీరోయిన్గా ఒక పేరు గుర్తింపు కూడా పొందినారు. అలాంటి శబనా ఆద్మీతో ఒక హిందీ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతుండే కొన్ని విషయాలు ఇప్పుడు మనం విశ్వ రివ్యూ వారితో పంచుకుంటున్నాం. నిజంగా అలాంటి శబనా ఆద్మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆమె ఒక మంచి నటే కాకుండా సామాజిక అవగాహన గల నటీమణి కూడా. 1974లో అంకుర్ సినిమా చేసే నాటికి ఆమె వయసు 23 సంవత్సరాలు. అప్పటిదాకా ఆమె పల్లెటూళ్లను అసలు చూడలేదు. మొదటి రోజు షూటింగ్లో ఆమెకు చీర ఇచ్చి కట్టుకొని నడిచి చూడమన్నారు దర్శకుడు శ్యామ్ బెనగల్. నడవడం బాగానే ఉంది, కానీ కూర్చుని పనులు చేయడం, భోజనం చేయడం ఇబ్బందిగా అనిపించింది ఆమెకు. శ్యామ్ బెనగల్ అది చూసి, నువ్వు మాతో డైనింగ్ టేబుల్ మీద కాకుండా నేల మీద కూర్చుని భోజనం చేయి అన్నాడట. నేను అలా ఆ పాత్రకు అలవాటు పడ్డానని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంకుర్ సినిమా షూటింగ్కి కొందరు కాలేజీ స్టూడెంట్స్ వచ్చారట. అదొక ఇంట్రెస్టింగ్ విషయం. వాళ్ళు హీరోయిన్ కోసం చూస్తున్నారు. లంచ్ టైంలో ఆమె నేల మీద కూర్చొని తినడం చూసి, ఎవరు నువ్వు, హీరోయిన్ ఎక్కడా అని అడిగారట ఆ బాయ్స్. తను ఇవాళ రాలేదని అబద్ధం చెప్పారట శబనా ఆద్మీ. మరి నువ్వెవరు అని అడిగితే, నేను ఈ సినిమాలో ఆయా పాత్ర వేస్తున్నానని చిరునవ్వుతో చమక్కుగా అన్నారట శబనా ఆద్మీ. వాళ్ళు సరే అని వెళ్ళిపోయారు. ఎందుకంటే హీరోయిన్తోనే కదా కుర్రకారుకి పని. హీరోయిన్ కాని వాళ్ళకి ఏం పని ఉంటుంది? అందులో ఆయా నటి అంటే ఒక విధంగా ఎక్స్ట్రా నటి కాబట్టి చూసి అలా వెళ్ళిపోయారు. ఆమె నవ్వుకున్నారు. శ్యామ్ ఆమె దగ్గరికి వచ్చి, యు బికమ్ ఏ విలేజ్ లేడీ, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కన్విన్స్డ్ దెమ్ కమ్ ఈట్ విత్ అజ్ అన్నాడు. అంటే కూర్చొని ఆమె కన్వీనియంట్ గా తినడాన్ని చూసి, ఈ పాత్రకు నువ్వు సరిపోతున్నావమ్మా అని శ్యామ్ బెనగల్ శబనా ఆద్మీని మెచ్చుకున్నారట. నటుడు గాని నటి గాని జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి అంటుంది శబనా ఆద్మీ. నేర్చుకోవడం ఆగిపోతే జీవితం ఆగిపోయినట్టే. అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చుట్టూ ఉన్న వారిని శ్రద్ధగా గమనించడం వల్లే మన నటన ఎలా మెరుగుపడుతుందో మనకే అర్థమవుతూ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు బిగ్గరగా మాట్లాడటము, భారీ డైలాగులు చెప్పడం సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజ జీవితంలో అలా ఉండదు కదా. మనం లోపల అణుచుకున్న బాధల తాలూకు స్పందనలే మన వ్యక్తీకరణలుగా అవుతూ ఉంటాయి. అది అర్థం చేసుకుని నటించాలి. పాత్ర ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో నటులకు తెలుసుకునే అవగాహన ఉండాలి. అలాంటి అబ్జర్వేషన్ కూడా ఉండాలి. మనం ఎంత బాగా నటిస్తున్నామనే దానికంటే ఆ పాత్రకు తగినట్టుగా మనం ఎంతగా ఒదిగి నటిస్తున్నాం అనే సంగతి చాలా ముఖ్యంగా గమనించాలి. ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఆ పాత్రను చంపేసినట్టే అవుతుంది. ఆమె దృష్టిలో గరం హవా సినిమాలో బలరాజ్ సహాని ప్రదర్శించిన నటన దేశంలో అత్యుత్తమైనదిగా అనిపిస్తుందంట ఆమెకు. ఆ పాత్ర కోసం ఆయన నెల రోజుల పాటు బేవండిలో ఉండి అక్కడ వాళ్ళు శ్రద్ధగా గమనించాడట. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా వరకు ప్యారలల్ సినిమాలే చేశారామె. అప్పుడు ఏ ఇబ్బంది రాలేదు ఆమెకి. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలు చేశారు. అందులో పాటలు పాడే సన్నివేశం ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదట. పాడటం కష్టం కాదు, కానీ నిజ జీవితంలో లేని ఒక ఎమోషన్ని తెర మీదకు తేవడం అవస్థ అయ్యేది అంటారు ఆమె మాటల్లో. నిజంగా నటనంటే అదే అయినప్పటికీ జీవితంలో ఉండేటువంటి వాస్తవ సంఘటనలకు ప్రతిస్పందించే నటీమణిగా అలాంటి కృత్రిమైన నటన చేయడానికి ఇబ్బంది పడేదే అంటారు చాలా మంది హిందీ విమర్శకులు కూడా. ఆ తర్వాత ఆమె సర్దుకున్నారట. ఇక డాన్స్ చేయమంటే మాత్రం అస్సలు కుదిరేది కాదని మొహమాటం లేకుండా ముక్కు సూటిగా స్పష్టంగా చెప్పేసేదట. అసలు జీవితంలో డాన్సులు ఏంటని అని ఒక విధంగా వ్యంగ్యంగా కూడా మాట్లాడేదట. నటులకు శిక్షణ అవసరమా అని కొందరు అడుగుతుంటారు. శిక్షణేమీ లేకుండా అద్భుతంగా నటించేవారు చాలా మంది ఉన్నారు. కానీ పాలిష్ చేసిన వజ్రానికి చేయని వజ్రానికి ఉన్న తేడానే శిక్షణ పొందిన నటుడికి పొందని నటుడికి మధ్య ఉంటుంది. శిక్షణ పొందని నటుడికి తన నటన మాత్రమే ప్రాధాన్యంగా అనిపిస్తుంది. శిక్షణ పొందిన వారు ఆ సన్నివేశంలో
చుట్టూ ఉన్న వారి నటన ప్రభావవంతంగా ఉండేలా చూసుకోగలరు. అంటే వారి పాత్ర కాకుండా వారి కో ఆర్టిస్టులు అంటే సహనటులు కూడా ఆ సీన్లో ఎవరెవరి పాత్రను వారికి తగినట్టుగా వారు చేయగలిగితేనే ఆ సీను రక్తి గట్టిస్తుందని దృఢంగా నమ్ముతారు షబనా ఆద్మీ. ఒక పాత్ర ఒక నటుడి దగ్గరికి వస్తుంది, ఇలాంటి పాత్రను గతంలో ఎవరు ఎలా చేశారని ఆలోచిస్తారు. ఆమె దృష్టిలో అది తప్పు. ఈ ప్రపంచంలో అందరి భావోద్వేగాలు ఒకటే అయినా వ్యక్తీకరణలు ఒకేలాగా ఉండవు కదా, అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒకేలాగా ఉండవు కదా. ఎవరి మోనోపాలి వారికి ఉంటుంది, ఎవరి నమూనా వారికి ఉంటుంది, అంటే ఎవరి పద్ధతిలో వారు నటిస్తారు కదా. అందరూ ఒక్కలాగే ఒక ఎమోషన్ని పలికించరు, ఎమోషన్స్ ఒకటే, కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో చాలా తేడా ఉండి ఆ ఎమోషన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా ప్రజెంట్ చేస్తారు అంటుంది షబనా ఆద్మీ. అటువంటప్పుడు ఆ పాత్రను మనం సొంతం చేసుకుని మనకు తగ్గట్టుగా నటించాలి తప్పించి మరెవరినో చూసి ఇమిటేట్ చేయకూడదు అంటారు. నటులకు అతిపెద్ద రిసోర్సు వారి జీవితం, ఈ ప్రపంచం, అది మర్చిపోకూడదు అని అడుగడుగునా చెబుతూ ఉంటారు షబనా ఆద్మీ. స్వీడిష్ దర్శకుడు ఎమెస్ట్ ఇంగ్మార్ బెర్గ్మ్యాన్ అంటే నాకు చాలా ఇష్టము అంటుంది ఆమె. ఆయన సినిమాల్లో స్త్రీ పాత్రలు చాలా లోతైన భావాలతో ఉంటాయి. వారు చూపే ఒక చూపు, చిన్న సైగా, ఒక అడుగు కూడా చాలా అర్థవంతంగా సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. సినిమా జానర్ని బట్టి నటన ఉంటుంది, అన్ని చోట్ల ఒకే తరహా నటన కుదరకపోవచ్చు. సీనియర్ నటులు ఒక రకమైన పద్ధతికి అలవాటు పడి ఉంటారు, కొత్త నటులు మరో తరహాలో శిక్షణ పొంది రావచ్చు. ఇద్దరినీ ఒకే సన్నివేశంలో నటించమన్నప్పుడు ఎవరి పద్ధతికి తగ్గట్టుగా వారు చేస్తూ ఉంటారు. ముందుగా దర్శకుడు తనకేం కావాలో స్పష్టతతో ఉన్నప్పుడు అలాంటి వారి దగ్గర నుంచి కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ రాబట్టుకుంటారు తప్ప కన్ఫ్యూజ్ కారు. దర్శకుడికి స్పష్టత లేనప్పుడే ఆ ఇద్దరు నటుల్ని మేనేజ్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు అని అంటారు షబనా ఆద్మీ. ఆ పైన నటుల నుంచి వారి పద్ధతిలో నటన రాబట్టుకోవాలి, అందరినీ ఒకే ఘాటన కట్టడం కుదరదు అని ఆమె తన యొక్క అవగాహన మేరకు పలుసార్లు చెప్పారు కూడా. ఎంత గొప్ప నటుడైనా గొప్ప పాత్ర దొరికినప్పుడే నటించగలడు. గొప్ప పాత్రలు రావాలంటే గొప్ప కథ ఉండాలి కదా, అది లేకపోతే ఎంత గొప్ప నటుడైనా ఖాళీగా మిగిలిపోవాల్సిందే. కాబట్టి కథలకు నటులెప్పుడు చాలా గౌరవం ఇవ్వాలి. అంటే ఎటువంటి నటుడైనా వాళ్ళ ఇమేజ్లు, వాళ్ళ యొక్క కమర్షియాలిటీ, వాళ్ళ పేమెంట్స్, వాళ్ళ గ్లామరు, వాళ్ళ ఆ రంగుల లోకంలో ఉండేటువంటి పద్ధతులకు భిన్నంగా నటులెప్పుడు ఆయా పాత్రని గాని వారు గౌరవించగలిగితే, ఆ కథను గాని వారు అవగాహన చేసుకోగలిగితే, ఆ వాతావరణాన్ని వాళ్ళు పూర్తిగా తమలో ఇమిడ్చుకోగలిగితే నటులెప్పుడు సహజంగా నటించగలరు. ఆ నటన కలకాలం జీవిస్తూ ఉంటుంది. అలా కలకాలం జీవించే నటీమణుల్లో షబనా ఆద్మీ ఇండియాలకి మొట్టమొదట నటీమణిని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, షబనా ఆద్మీ గారి భావాలు మనము ఇప్పుడు చెప్పుకున్నాం. నిజంగా మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.